నిహాల్, నిన్ను నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మొత్తం దబ్బింది. ఏమైంది బషీర్? నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తే ఈ నిఫ్టీ ఏమో పెరిగింది, కానీ నా పోర్ట్ఫోలియో మాత్రం అంతే ఉంది. ఎందుకంటే క్యాలిక్యులేషన్ మొత్తమే రాంగ్ చేస్తున్నాము. ఎక్స్ఐఆర్ఆర్ చేసే దగ్గర సిఏజిఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. XIRR అంటే మళ్ళీ ఏదైనా కొత్త కన్ఫ్యూజనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నిఫ్టీ 25,000 దగ్గర ఉంది అనుకుందాం. ఇక్కడ నేను 1 లాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి నిఫ్టీ 26,000 రూపీస్ దగ్గరికి వెళ్తే నా 1 లాక్ రూపీస్ 26,000 కి వెళ్ళేటప్పటికి ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అని చెప్పేది సిఏజిఆర్ వాల్యూ. కానీ మనం చేస్తున్నది ఏంటి? SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఎవ్రీ మంత్ ఇప్పుడు నిఫ్టీ 25,000 దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తాము. 25, 100, 200, 300 ఇలా మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్ లో కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మన యావరేజ్ బయింగ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి SIP చేసేటప్పుడు మనం సిఏజిఆర్ కాకుండా XIRR తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది అంత ఇంపార్టెంటా? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాస్ట్ 5 ఇయర్స్ గా జస్ట్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటే 16.6% సిఏజిఆర్ వచ్చేది. కానీ మనం SIP లాగా చేస్తాం కాబట్టి 7% రిటర్న్స్ మాత్రమే వస్తుంది. ఓ, SIP ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇప్పుడు XIRR వాల్యూతో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంతే. నిఫ్టీ, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, గోల్డ్ ఏదైనా సరే సిఏజిఆర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక 3 to 4% తక్కువ వేసుకొని మనం లాంగ్ టర్మ్ కోసం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇంతకు ముందు మనం 7,000 SIP 5% కింద స్టెప్ అప్ చేస్తే 20 years కి 1 crore వచ్చేది. ఇప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేయాలంటావు. ఇంత ఇంపార్టెంట్ విషయం మీకు అసలు తెలుసా? తెలుసుంటే కమెంట్ లో చెప్పండి, లేదంటే తెలియని వాళ్ళకి షేర్ చేయండి.